నేను మీ అందరిని ఎందుకు పిలిచానో తెలుసా? నాకు తెలుసండి. చూసారా, చురుకుదనం అంటే ఇలా ఉండాలి. నా నోట్లో ఉండగానే నోట్లో ఏంటండి? ఒరేయ్, ప్రతిదాన్ని అపార్థం చేసుకోవడమేరా ఎలుగు బంటి ఎద్దవా. మాట నోట్లో ఉండగానే క్యాచ్ చేశాడు. రాజా, ఇక్కడ నేను ఎందుకు పిలిచానో వీళ్ళ చెప్పు. డియర్ ఫ్రెండ్స్, గురునాథం గారికి వయసు మీదడిపోయి రోగాలు పైనడిపోయి మనిషి సితికిపోవడం వల్ల ఆయన రిటైర్మెంట్ తీసుకుందామని ఆ విషయం మనకు చెప్పారు. ఏంట్రా, నన్ను రిటైర్ చేసి రిసార్ట్ నొక్కేద్దాం అనుకుంటున్నారా? చంపేస్తాను రా. సూర్యచంద్రులు ఉన్నంత కాలం, నేను బ్రతుకున్నంత కాలం ఈ రిసార్ట్ కి నేనే మేనేజర్ ని, మీరు వర్కర్స్. పంచాంగంలో పురుగులు ఆడలేక దేనికని డిస్కషన్ ఎందుకు పిలిచారో చెప్పండి. మన రిసార్ట్ కి ఒక ఇంపార్టెంట్ అయిన విఐపి రాబోతున్నారు. అబ్బా, ఎంత పెద్ద గుడైనా గుడి ముందు అడుక్కున్నాడే ఉంటాడు. అలాగే మన రిసార్ట్ కి రాబోయే వాళ్ళు విఐపీలో వస్తారు, వీపీలు రారు. విపి అంటే ఏంట్రా? వేస్ట్ పర్సన్ అని. ఈ రోజు రాబోతున్నది మామూలు విపి కాదు, విఐపి కాదు, వింజాపూర్ సంస్థాన అధినేత విద్యావతి గారు. రాణిగారు రిసార్ట్ కి రావడం ఏంటి? రాజ్యంగాని పోయిందా ఏంటి? ఆవిడికి రాజ్యం లేక రావడం లేదు, రాజ్యానికి వారసుడు లేక వస్తున్నారు. మనది సంతాన సాఫల్య కేంద్రం కాదు కదండి, ఆవిడకి ఇక్కడేం పని? రాణి గారు బిడ్డని కనడం కోసం రావడం లేదు, వారసుని వెతుక్కోవడానికి వస్తున్నారు. వరం లాంటి వారసుడు దొరికితే దత్తత తీసుకొని రాజ్యం రాసిచ్చి గుత్తి చేతిలో పెట్టడానికి వస్తున్నారు. ఏ గుత్తి? ఖజానా తాళాల గుత్తి. వింజావతి గారు 4-5 రోజులు ఇక్కడే ఉండే అవకాశం ఉంది. మీరు ఆవిడ్ని గౌరవంగా, మర్యాదగా, ఏ లోటు రాకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మన గౌరవ మర్యాదలకి ఆవిడ రంకెలేసేలా చూసుకుంటా. రిసార్ట్ మీద రెవెన్యూ తీర్చుకున్నట్టు తీర్చేసుకుంటామండి. బీ కేర్ఫుల్. ఓపెన్ చేయి కారు డోర్. నేను ఎందుకు చేయాలి? మీరే చేయండి. నేను మేనేజర్ని, నేను ఓపెన్ చేస్తే బాగుండదు. ఓపెన్ చేయి. వెల్కమ్ టు డుమాంగి రిసార్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఈ రిసార్ట్స్ కి నువ్వేనా మేనేజరు బాబు? మేడం, నేను మేనేజర్ వాడు కాదు మేడం, నేను. మిమ్మల్ని చూస్తుంటే గుళ్ళో ప్రసాదాలు అమ్ముకునే వారిలా ఉన్నారు, అందుకనే కొంచెం డౌట్ పడ్డాను. రండి మేడం. ప్లీజ్ వెల్కమ్ మేడం. పదండి మేడం, రండి ప్లీజ్. కేకే గారు, ఏమిటండి ఆ చూపులు? నువ్వు చూడాల్సింది నా చూపులు కాదు, వింజావతి గారి మెడలో ఉన్న నగల మెరుపులు. ఆ నగలతో వింజావతి గారు నడుస్తుంటే అచ్చం మహాలక్ష్మిలా ఉందండి. నాకైతే కదిలొచ్చిన కోలార్ మైల్ గోల్డ్ లా కనబడుతుంది. అవన్నీ ఎంతటా ఏంటి? నువ్వు మోయలేనంత వెయిట్, మనం కొనలేనంత రేటు ఉంటాయి. అసలు పని చేయాల్సిన అవసరం ఉండదు. మీరెలా వింజావతి గారి గురించి అనుకుంటున్నారని ఆవిడ డౌట్ వస్తే మీ అందరూ చెల్లపల్లి జైల్లో కూర్చోవలసిందే. మీ ఉప్పర మీటింగ్ ఆపి వింజావతి గారిని ఫాలో అవ్వండి. రండి. ఎక్స్క్యూజ్ మీ. ఓకే మేడం. చెప్పండి పంతులు గారు. అలాంటిదేం లేదు. మా సంస్థానానికి వారసులు ఆడ మగ ఎవరైనా ఒకటే. వారసుడైన వారసురాలైనా యుక్త వయసులో వాళ్ళై ఉండాలి. ఇంజాపుర సంస్థాన బాధ్యతలను వెంటనే చేపట్టగల సామర్థ్యత కలిగి ఉండాలి. అలాంటి వాళ్ళు నాకు చూపించండి. సరే, ఉంటానండి. రాజా, పదండి మేడం, మీరు పదండి. పదండి మేడం. మనలో ఒకరం వింధ్యావతి గారిని ఇంప్రెస్ చేస్తే వింధ్యాపురి సంస్థానానికి వారసులం కావచ్చు. ఆ దేవుడు వింధ్యావతి గారిని నా కోసమే పంపించాడు. వచ్చిన అవకాశాన్ని మనం వదులుకోకూడదండి. వింజాపురానికి వారసుడు కావాలని సంగతి బయట జనాలకి పొక్కే లోపే మాలో ఎవరో ఒకరు ఆ రాజమాతకి దగ్గరైపోవాలి. రాణి గారికి భోజనం పట్టుకెళ్ళమంటే ఉప్పర మీటింగ్ పెట్టారేంట్రా? ఆవిడికి మాలో ఒకడు వారసుడు ఎందుకు కాకూడదని మీటింగ్ పెట్టి వింజాపూర్ సంస్థానానికి వారసులవుతారా? ఎందుకు కాకూడదేటి? మాకేటి తక్కువ? బస్టాండ్ దగ్గర జేబు దొంగల్లా చిల్లర పరసల కక్కుర్తి పడే మీరు రాజ్యానికే వారసులవుతారా? సూటేసుకునే సూట్ గేదెలా ఉన్నారు. మీరు ఈ రిసార్ట్ కి మేనేజర్ అవగాలేంది.
మేము ఆ రాజ్యానికి వారసులు అవలేమా? పల్లి గుడ్లు ఎదవా, రాజ్యానికి వారసులు అవడం అంటే మార్నింగ్ వాక్ చేసినంత ఈజీ కాదురా. రాజయ్యే వాడికి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ కి హుందా, క్రమశిక్షణ, తెలివితేటలు, వీటితో పాటు తెలివితేటలతో పోరాడే శౌర్యం ఉండాలి. కరెంట్ పోతే భయపడి చచ్చే మీరు రాజ్యానికి వారసులు కాదు కదా. వాళ్ళ సంస్థానంలో గుర్రాలు కడగడానికి కూడా మీరు పనిచేయరు. గురునాథం గారు, నేను మీకు విషయం చెప్తాను. తెలుసు అనుకోండి, విని ఊరుకోండి. తెలియపోతే నేను చెప్పింది విని వాడుకోండి. అబ్బా కేకే గారు, లేక లేకుండా క్లారిటీగా చెప్పండి. ఎవడు పుట్టగానే రాజైపోడు, పుట్టిన తర్వాత రాజు అవుతాడు. ఒరే ఎలుగుబంటి ఎదవా, చేతిలో ఉన్న పని వదిలేసుకొని చక్రవర్తులు అవుదామంటే చెప్పకూడు తినాల్సిందే. డ్రీమ్స్ లోంచి పైకొచ్చి ముందా పని చూడండి. గురునాథం గారు చెప్పిన దాంట్లో పాయింట్ ఉందండి. మనకు దరిద్రం తప్ప ధైర్యం లేదు సుమి. తింగర్తనం తప్ప తెలివి లేదు. నీరసం తప్ప బలం లేదు. మరి వింధ్యాపురి సంస్థానికి మన వారసులు ఎలా అవుతుందో చెప్పండి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అని ఆ రోజులు ఎన్టీ రామారావు చెప్పారు. ఆ విషయాన్ని మనం ఫాలో అయిపోతాం. Right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be free. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. ఎవరెన్ని వేషాలేసినా చివరికి వింధ్యావతి గారికి నచ్చేది నేనే. ఆవిడ కూడా నిన్నే దత్తత తీసుకోవాలని అనుకుంటుందట. వెళ్ళి మొహం అద్దంలో చూసుకోరా. నా ముఖానికి ఏం తక్కువ, మన గ్రూప్ లో అందరికన్నా అందంగా నేనే ఉంటాను. కోతి కూడా తన ముఖాన్ని అద్దంలో చూసుకుని మీలానే ఫీల్ అవుతుంది కేకే గారు. భద్రం గారు, ఏయ్, ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకోవడం చాలు. నిజమైన వీరులు ఎవరో తేలాలంటే పరీక్షల్లో నెగ్గాలి. దానికి మీ అందరూ సిద్ధమేనా? సిద్ధమే. ఏరా మీరేం మగాలరా? ఆడాల చేతిలో ఓడిపోయి దీనికోసం మీరు వీరులు సూర్యులునా? ఏరా, అసలు మీరు మగాళ్ళేనా అని నాకు డౌట్ వస్తుందిరా. చూడడానికి పెన్సిల్ ఉండే ఐశ్వర్య ఎంత గుమ్మేసిందండి భద్రం. అబ్బా అయ్యా, ఇంకా లాభలేదు. మనం శక్తితో సాధించలేంది, యుక్తితో సాధించాలి. ఓహో, మీరు ఏదో క్రిమినల్ ఐడియానే ప్లాన్ చేసినట్టున్నారు సుమి. ఇట్రా, అర్థమైందా? అర్థమైంది. ఎలా చెప్తా. అబ్బా. మీరందరూ రండి, ఎక్కడికి రా? నీకు విషయం చెప్తాను. ఏంటి? భద్రం గారు, రాజా గారు ఏదో నికృష్టమైన స్కెచ్ చేసినట్టుకున్నారు. అయ్యో కేకే గారు, అది నికృష్టమైన ఐడియా కాదండి, చాలా అద్భుతమైన ఐడియా. ఏంటో అద్భుతం. అంటే రాజా గారు నా చెవిలో చెప్పింది నేను మీ ముందు చెప్పొచ్చు అంటారా? మీరు మా సోలో చెప్పండి భద్రం గారు. లాజిక్ తో కొట్టే బిజీ. అబ్బా సోదాపండి భద్రం గారు, లేదంటే జనానికి లాగే బోర్ కొడుతుంది. ఆయన గారు చెప్పిన ఐడియా ఏమిటంటే, నాతో దొంగ వేషం వేయించి వింధ్యావతి గారి మెడలోని హారాన్ని కొట్టేస్తే. మీరు ఆగండి. అప్పుడు రాజా సడన్ గా ఎంట్రీ ఇచ్చి నిన్ను పట్టుకొని కొట్టి ఆ హారాన్ని ఆవిడకి తిరిగిచ్చి హీరో అయిపోవాలనుకుంటున్నా. అంతే కదా? కరెక్ట్ గా క్యాచ్ చేశారండి. అది సరే, రాజా గారి విషయం తెలిసి కూడా మీరు దొంగతనానికి వెళ్దాం అనుకుంటున్నారా? ఏమిటండి, మన రాజా గారు వింధ్యాపురికి వారసులు అయితే మన అందరికి మంచిదే కదండి. భద్రం గారు, రాజా గారు ఎటువంటి వారో ఒకసారి స్వామీజీ ఎపిసోడ్ గుర్తెచ్చుకోండి.
వచ్చిందంతా సమానంగా పంచుకుందాం. ఏ రోజు లెక్క ఆ రోజే క్లియర్ చేసుకుంటే అందరికి బాగుంటుంది. సమానం ఏంటి సమానం? మీరు శిష్యులు, నేను గురువు అని తేడా లేదా? అదేమిటండి, అందరం సమానంగా కష్టపడ్డాం కదా. వెనకుండి జేజేలు కొట్టింది మీరు, ముందుండి మొత్తం నడిపించిన నేను. సమానం ఎలా అవుతాం? అయితే ఇప్పుడు ఏమంటారు స్వామి? చిచ్చి సార్ ఏమంటారు సార్? అనడానికి ఏముంది, మీ కష్టానికి కాంపన్సేషన్ కింద 100 రూపాయలు ఇస్తాను. తీసుకోండి. పట్టుకో. 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 ఇది చాలా అన్యాయం సార్. మీరు ఎంత అరిచినా మీకు ఇచ్చేది ఇంతే. కొంచెం ఆలోచించండి సార్. కొంచెం కాదు, మొత్తం ఆలోచించిన ఇంతే. మీరు కాదు కూడదని మొండికేస్తే రేపటి నుంచి మీ ప్లేస్ లో కొత్త శిష్యులు వస్తారు. అమ్మో, ఆయన మనకు చాలా ద్రోహం చేశారు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఈ ప్లాన్ లో ఒక స్టిస్ట్ ఇచ్చి రాజా గారిని వింజావతి గారి దగ్గర జీరో చేద్దాం. మనకు దొరుకుతారంటారా? దొరకపట్టి ఆ, ఆ. సరైన వారసుడు కోసం సీరియస్ గా వెతుకుతున్నాను. ఎవ్వరూ దొరికి చావటం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. దొంగతనం చేయడానికి ఇదే సరైన సమయం. నేనండి ఈ పత్రాన్ని. ఫోన్ చేయగానే రావాలని తెలీదా? ఎందుకంత లేట్ అయింది? దొంగ వేషం కదండి, కాస్త భయంగా ఉందండి. భయమా? ఎందుకు భయం? అయితే ఆ దొంగ వేషం మీరే వేసి చూడండి, ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు వేయాలంటే కష్టం. నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయ్యావు కదా, నువ్వు కంటిన్యూ చేసే. తప్పదంటారా రాజా గారు? వెనకటికి ఎవడో పెళ్లి చేసుకుని శోభనానికి భయపడినట్టు ఎంత దూరం వచ్చాక భయం ఏంటి పాత్రం? ముసుకేసుకో. అర్థం కదా? అలాగే వెళ్ళు. కాలు కదలడం లేదండి. కళ్ళు మూసుకుని 4 అడుగులి. అక్కడ ఒక మేడ, అందులో నగలు దొరుకుతాయి. లటుక్కని తెంపుకొచ్చే పుట్టుక్కని నేను వచ్చేస్తాను. ఓకేనా? ఎంత సింపుల్ గా చెప్పారండి, ఎంత అనుభవం అండి. అంతర్రాష్ట్ర దొంగ చెప్పినట్టు భలే చెప్పారండి. సరే సరే, నువ్వు వెళ్ళు, టైం వేస్ట్. హలో. ఎవరా నువ్వు? నా గొలుసు లాగడానికి చూస్తున్నా నిన్ను. పాపం భద్రంగడి బాక్స్ బద్దలైపోతుంది. నిన్ను ఆగరా. చచ్చినోడా, నా ఆరే లాక్కెళ్ళిపోవాలని చూస్తారా? దొంగ దొంగ, ఎవరైనా రండి, తొందరగా రండి. మారిపోతున్నాడు వాడు, పట్టుకోండి తొందరగా. దొంగ మారిపోతున్నాడు దొంగ. మీరేం భయపడకండి, ఈ రాజాగాడు ఉండగా మిమ్మల్ని ఏ దొంగ ఏమీ చేయలేడు. వాడు నన్నేం చేసి వస్తాడు గాని నా హారం కొట్టేపోయాడు. వెళ్ళి దొంగను పట్టుకోవయ్యా. ఈ కేకే ఉంటే మీకు కొండంత అండ తెలుసా? మీ గురించి మీరు గొప్పలు చెప్పుకోవడం మాని ముందెళ్ళా దొంగను పట్టుకోండి, లేదంటే వాడు తప్పించుకుని పారిపోతాడయ్యా. పారిపోకుండా పట్టుకోవడం నాకు ఎంత పెట్టిన విద్య. నాకైతే రాసుకున్నంత ఈజీ.
మీరు ఇలాగ గొప్పలు చెప్పుకుంటూ ఇక్కడే నిలబడండి, నేనే వెళ్ళా దొంగను మేము ఉన్నాం కదా మేడం. మీరు ఆగండి. మీరేంట్రా ఆధార్ కార్డ్ ఫోటోకి నిలబడ్డారు? దొంగ తెల్లాడు, వెళ్ళి పట్టుకోండి. వెళ్ళండి. తొందరగా. ఎన్నెళ్ళు భద్రాన్ని పట్టుకోకపోతే సెక్యూరిటీ వాళ్ళు పట్టుకుని క్రెడిట్ కొట్టేస్తారు. అమ్మో. ఈడేలంటే నేను బుక్ అయిపోతాను. సీరియస్ సినిమాలో కామెడీ అడ్వర్టైజ్మెంట్ లో మధ్యలో నీ ఎంట్రీ ఏంట్రా? ఏ దత్తపుత్రుడు మీరు ఒక్కరు అవుతావనా? నేను అవుతా, అందుకే ఎంట్రీ. ఎంత ఆట అన్నా సింహం కాలేదురా. అదే నేను చెప్తున్నా, నాలా నువ్వు ఎప్పటికీ సింహం కాలేవు. పెన్ను పేపర్ తో ప్లాన్ వేసింది నేను, హీరో అవ్వాల్సింది కూడా నేనే. ఈ మధ్యన కమిడియన్స్ కూడా అప్పుడప్పుడు హీరోలు అవుతారు. ఏ సినిమా చూడట్లేదా? ఇప్పుడు నేనే హీరో. ఇదిగో మధ్యలో వచ్చి పిచ్చి పిచ్చి పాలిటిక్స్. ఇది ఎమ్మెల్యే పదవి లాంటిది. దీనికి ఎంతమంది అని ఇండిపెండెంట్ గా పోటీ చేయొచ్చు. ఎవరికి సత్తా ఉంటే వాడే గెలుస్తాడు. ఓవర్ యాక్షన్ చేసావంటే ఆ భద్రంగాన్ని పట్టుకుని ఆయన పంపించింది నువ్వేనని చెప్పేస్తాను. రాజా గారు, నా నోట్లో కూడా నాలుగుంది, అది కూడా అబద్ధాలు అడగల సంగతి మీరు మర్చిపోతున్నారు. మీకన్నా ముందే ఆ భద్రంగాన్ని పట్టుకుని మీరే పంపించారని సంగతి చెప్పేస్తా. నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తావా? ఉప్పు తిన్నాం పప్పు తిన్నామని అదృష్టం వస్తే కాదనుకుంటావా? నువ్వు ద్రోహివి రా, ద్రోహివి. నువ్వు మాత్రం అవతారం పురుషుడు. మరి నీలాంటి మాట్లాడడం కూడా వేస్ట్. నాది కూడా సేమ్ ఫీలింగే. అట్లే పిరికాడు, 2 దెబ్బలైతే అందరి పేర్లు చెప్పేస్తాడు. అప్పుడు అందరూ ప్యాక్ అయిపోతాం. ఎలాగోలా వాడిని ఇడిపించండి. ఈ టైంలో మనం ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి. రండి అయితే చేసుకుందాం. ఏంటి? అది కాదు, అది ఇడిపించండి, కోఆపరేషన్. పద పద. దొంగ 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 పారిపోతున్నాడు. సమయానికి మీరు వచ్చి నన్ను కాపాడారు కాబట్టి సరిపోయిందండి. లేదంటే గ్రహాల గుణాలు గురించాల్సిన వాడిని కాస్త జైల్లో ఊచలెక్క పెట్టేవాడిని. అయ్యో భద్రం గారు, మీరు కూర్చుంటే వదిలేస్తామా ఏంటి? బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చేవాళ్ళం. ట్యాంక్ బండు నీళ్లు తాగిన వాడు, జైలుకి వెళ్ళిన వాడు జీవితంలో బాగుపడరని మా బామ్మ చెప్పిందండి. ఏదో మొహమాటానికి పోయి చోర వేసాను ఒప్పుకున్నా గానీ ఇక మీదట జీవితంలో మీ మాట విననంటే విననండి. వింజావతి గారి నెక్లెస్ దొంగతనం చేయడానికి వచ్చింది బయటవాడు కాదు. అది మీకెట్ట తెలిసినది? తెలిసింది నాకు కాదు, వింజావతి గారికి. దొంగ ఎక్కడ వాడే అని ఆవిడ బలంగా చెప్తుంది. చెప్తే మాత్రం మనం ఏం చేయగలం? మిమ్మల్ని అందరినీ తీసుకురమ్మంది. ఆవిడికి స్పర్శనాడి విద్య తెలుసట. దానితో ఆవిడ ఒంటి మీద చెయ్యేసి నక్లేసి దొంగతనం చేసిన వాడిని గుర్తుపడుతుందట. అందరూ త్వరగా వచ్చేయండి. అచ్చో అచ్చో అచ్చో, ఇప్పుడు ఆ పరిస్థితి ఏమిటండి? భద్రం గారు, మీరు టెన్షన్ పడకండి. ఆవిడ మిమ్మల్ని గుర్తుపట్టకుండా మేనేజ్ చేయండి. మేనేజ్ చేయడానికి ఇదేమైనా సిటీ బస్ లో సీట్ అనుకున్నారా? వణుకుతున్న నా చేతులు చూడగానే ఆవిడ టపీమని చెప్పేస్తుంది నేనే దొంగరు అని. అప్పుడు చూద్దామండి భద్రం గారు. ఏమిటండి మీరు చూసేదా శార్థం? నన్ను ఇలా నట్టింట్లో వదిలేస్తానంటే మీ పేరు గారి పేరు ఖచ్చితంగా చెప్పేస్తాను. ప్రమాదం మీరే తెచ్చారు కాబట్టి ప్రాశ్చిత్తం కూడా మీరే చెప్పాలి. కంగారు పడకండి భద్రం గారు, మీకేం కాకుండా మేము చూసుకుంటాం కదా. ఏంటి కేకే? వారసుల సెలక్షన్స్ కి నిలబడాల్సిన వాళ్ళు దొంగల్లో నిలబడాల్సి వచ్చింది. మీ కక్కుర్తి వల్ల ప్లాన్ అంతా చెడిపోలేదు. అవును రాజావు, నువ్వు చేసింది కరెక్ట్ కాదు. చాలు మూసేయండి. ఇలాగే నస పెడితే అందరం దొరికిపోతాం. రండి మేడం, రండి. నన్ను తాకిన చేతులు ఆడవాళ్ళవి కాదు. మీరిద్దరూ పక్కకు రండి. వీడు కాదు. నమస్కారం అండి. ఏమైంది? అంటే అది కితకితలు వస్తున్నాయి మేడం. వీడు కాదు. చూపించరా మళ్ళీ గుడ్లు ఏదవా? ఏమిటండి? చేతులు
ఇందాక బానే ఉన్నావు కదరా ఇప్పుడు అంటే అది చెట్టు మీద నుంచి పడిపోయాడు. రెండిట్లో ఏది కరెక్ట్? అదే అంటే బిజిలీకి కాయ కావాలని ఏ కాయ? జామకాయ జామకాయ కాయ కోసం చెట్టు ఎక్కడండి, కోసిన కాయతో పాటు కింద పడ్డాడు. అక్కడ బండ ఉందండి. చెట్టు మీద నుంచి బండ మీద పడి, బండ మీద నుంచి కింద పడి, కింద నుంచి మళ్ళీ బండ పడి, ఆ బండ భద్రం మీద పడి రెండు చేతులు కార పూసలు ఇరిగిపోయాయి. అయినా సరే వింధ్యావతి గారు భద్రం చేతులు పట్టుకోవాల్సిందే. వద్దు గురునాథం, జామ చెట్టు ఎక్కడం చేతగాని వాడు నా మెళ్ళో హారం దొంగిలించడానికి ఎలా వస్తాడు? వీడు చంటి సినిమాలో వెంకటేష్ లా ఉన్నాడు. వదిలేయండి. మీకు వారసుడు దొరికేలోగా మీ హారం లాగిన దొంగను పట్టుకొని తీరుతాను. అవసరం లేదు గురునాథం, నేను వెళ్ళిపోతున్నాను. మరి మీ వారసుడిగా సెలెక్ట్ అయిన సుడిగాడు ఎవరు మేడం? వారసుడిని వెతికే ప్రోగ్రాము క్యాన్సిల్ చేశాను. టైం బాగోక నాకు వారసుడిగా వచ్చేవాడు దొంగ అయితే ఇప్పుడు హారం పోబోయింది. అప్పుడు నా ప్రాణమే పోతుంది. అందుకే ఒంటి మీద నగలు తప్ప మిగతా నా ఆస్తంతా అనాథ శరణాలయానికి రాసేయాలని నిర్ణయించుకున్నా.